హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు వ్లాగ్స్. ఈ వీడియోలో మనము చాలా తక్కువ టైంలో ఈవినింగ్ స్నాక్స్గా చేసుకునే రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూసేద్దాం. అందుకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనము ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల శనగపిండి, సన్నగా కట్ చేసిన 1 కప్పు ఆనియను, కొద్దిగా వంట సోడా, రుచికి సరిపడా సాల్టు, 2 టేబుల్ స్పూన్ల కారం పేస్ట్ వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గట్టిగా దీన్ని కలుపుకోవాలి. మరి లూజ్గా కాకుండా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా గట్టిగా కలుపుకుంటేనే ఇది బాగొస్తాయండి. వీటిని మేము ఆనియన్ బోండా అంటాము, పకోడా అని కూడా కొంతమంది అంటారు. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత వీటిని చిన్నగా వేసుకోవాలి. ఇలా చిన్నగా వేసుకోవడం వల్ల మనకు ఆనియన్ బాగా ఫ్రై అవుతుంది. అలాగే ఇవి తొందరగా కూడా కాలిపోతాయి. ఇది హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, లేదంటే లో ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే లోపల ఆనియన్ అనేది బాయిల్ అవ్వదు. ఇలా ఒక పక్క కాలిపోయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనకు ఫ్రై అయిపోయినాయి అంటే ఇంక ఇవి రెడీ అయిపోయినట్టే. చూడండి, చూస్తుంటేనే మనకు తెలిసిపోతుంది కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయని. ఇప్పుడు మిగతా పిండితో కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఈవినింగ్ టైము స్కూల్ నుంచి పిల్లలు రాగానే స్నాక్స్గా అయినా ఇవ్వచ్చు, లేదు అంటే మనకు రైస్లో కూడా పక్కన సైడ్ డిష్గా కూడా దీన్ని పెట్టుకొని తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.